ఏదైతే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. సాధారణంగా ప్రతిసారి కూడా ప్రీ పోల్ సర్వేస్, పోస్ట్ పోల్ సర్వేస్ అంటే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇవన్నీ నడుస్తుంటాయి. ఇందులో కీలకమైనటువంటి సెఫాలజిస్ట్ అయినటువంటి గుప్తా ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాక్సిస్ మై ఇండియా సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జమ్మూలో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతోంది, దాదాపు మ్యాక్సిమం గెలవబోతోంది. అలాగే హర్యానాలో తన కోర్ ఓట్ బ్యాంక్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ అక్కడ అంటే 2 సార్లు గెలిచి 3వసారి కావడం వలన యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మాత్రమే పోతుంది తప్పించి భారతీయ జనతా పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోవట్లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు 2014లో 20% ఓట్లకి పరిమితమైంది. దాంతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాతన ఇప్పుడు థర్డ్ టర్మ్లో కూడా